దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ లార్డ్. ఉదయకాలాన్ని బట్టి ప్రియక దేవుని నామంలో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియచేసుకుంటున్నాను. అందుకు బాగున్నారని దేవుని నమ్మిక ఉంచినటువంటి మనం సర్వశక్తుల్లో నడిచేటప్పుడు ఖచ్చితంగా మనము బాగుంటాం. మన బాగు కారణం మన దేవుడు మాత్రమే. చూడండి, దినం మన వాక్యాన్ని ధ్యానించుకున్నాం. అనుదినం మీరు వాక్యాన్ని ధ్యానిస్తున్నారని, అనుదినం మీరు వాక్యం వింటున్నారని నేనైతే విశ్వసిస్తున్నాను. వాక్యం వినడం వల్ల మన ఆత్మకు మనము గొప్ప బలాన్ని శక్తిని ఇచ్చిన వారు అవుతాం. ఏ విధంగా బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాము, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్, మధ్యలో స్నాక్స్ తీసుకొని మన శరీరం ఎక్కడ బలహీన పడకుండా మన శరీరానికి కావాల్సిన బలాన్ని పోషకాలిస్తున్నట్లు మన ఆత్మను కూడా మనము అదే విధంగా పోషించుకుంటూ మన బతులమైందని లేఖనం చెప్తుంది. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఉదయకాలం మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాము. ప్రభువుని యేసుక్రీస్తు లోకంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు చేశారు. ఆయన చేసి ఆయన అల్టిమేట్ గా చెప్పదలుచుకున్నటువంటిది, ఈ లోకము శాశ్వతమైంది కాదు. ఈ లోకాన్ని విడిచిన వెంటనే మరలా ఆత్మకు ఒక జర్నీ ఉంది. ఆ ఆత్మ ఎక్కడికి రావాలంటే పరలోకానికన్నా రావాలా, లేకపోతే నరకానికన్నా వెళ్ళాలా. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతకాలా అనేటువంటి విషయాలు ఆయన ఎన్నోసార్లు బోధకులుగా ఆయన అక్కడ శిష్యులకు వచ్చిన జన సమూహంకు ఆయన తెలియచేస్తూ ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు ఎప్పుడు ఏ అవసరం ఉందో అవసరమో దేవుని యొక్క మహిమైశ్వరం తీరుస్తూ వచ్చినటువంటి ఆ యొక్క విషయాలన్నీ మనము ఈ యొక్క లేఖనాల్లో చూస్తున్నాము. ఇదే విధంగా ఆయన సిలువకు దగ్గర పడేటువంటి సమయంలో సర్వలోకము కొరకు ఒక గొర్రె పిల్లగా ఆయన ఈ యొక్క బలియాగం చేసేటువంటి సమయం దగ్గర పడేటువంటి సమయంలో తన శిష్యులందరినీ బలపరుస్తూ కొన్ని మాటలు ఆయన చెప్తూ ఎత్తుంటారు. అలా చెప్పేటువంటి విషయాల్లో ప్రాముఖ్యమైనది యోహాను సువార్త 13వ అధ్యాయము 34, 35 రెండు వచనాల్లో చాలా చక్కటి మాటలు ఆయన అక్కడ వాళ్ళతో శిష్యులతో అంటారు. చూడండి, మీరు నాకు శిష్యుగా ఉండాలనుకుంటే, మీరు క్రీస్తును వెంబడించిన వారుగా ఉండాలంటే మీరు ఏం కలిగి ఉండాలంటే మీకు కావాల్సినటువంటి క్వాలిటీ ఒకటి ఉంది అంటారు. ఆ క్వాలిటీ ఏంటంటే, నేను ఒక ఆజ్ఞని మీకు ఇస్తున్నాను. ఇంతవరకు నాతో మీరు ఉంటున్నారు, నన్ను మీరు చూశారు, నేను చేసినటువంటి ప్రతి పనిలో మీరు నాకు పాలిభాగస్తులు అంటున్నారు, నాకు దేవునికి ఉండేటువంటి సాంగత్యం మీరు చూశారు. అయితే చివరిగా నేను ఈ లోకాన్ని విడిచేటువంటి సమయంలో మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అని శిష్యుల్ని బలపరుస్తూ, మీరు నాకు శిష్యులుగా, నాకు స్నేహితులుగా మీరు ఉండాలంటే మీరు నేను చెప్పినట్టు వినాలా, కొన్ని ఆజ్ఞలు మీకు ఇస్తానని ఒక క్రొత్త ఆజ్ఞను ఆయన వాళ్ళకి అనుగ్రహిస్తాడు. ఆ క్రొత్త ఆజ్ఞ ఏంటంటే, చూడండి, మిమ్మల్ని నేను ఎలా ప్రేమిస్తున్నాను మీరు కూడా ఇతరులు అలాగే ప్రేమించాలంటాడు. అంటే ప్రేమలో మీరు నిలిచి ఉండాలా అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులతో చెప్తారన్నమాట. అంటే ప్రేమలో ఎందుకు నిలిచి ఉండాలా? సామెతల గ్రంథంలో ఒక దగ్గర చెప్పబడుతుంది, ప్రేమలో వస్త్రం ఉండదంట. ప్రేమ ఏం చేస్తుందంటే అన్నిటినీ తాడుకుంటుందట. ప్రేమ ఏం చేస్తుందంటే సహించుతుంది, తాడుకుంటుంది. కాబట్టి కక్షను కార్పణ్యాన్ని కలిగి ఉంటుంది ప్రేమ. ప్రేమ ఏంటంటే ఇచ్చేదిగానే ఉండదు, కానీ అది స్వార్థపూరితంగా తీసుకునేదిగా ఉండదు ప్రేమ. ఆ ప్రేమలో ఉండేటువంటి లక్షణము. కాబట్టి నువ్వు మంచి ప్రేమ మనసులో నీలో ఉన్నప్పుడు ఇతరులను నువ్వేం చేస్తావు? ద్వేషించవు, వాళ్ళ పక్షాన శత్రుత్వాన్ని కలిగి ఉండవు, తర్వాత వాళ్ళ దగ్గర ఉండేది లాక్కునే దానికి ప్రయత్నించవు, వాళ్ళ పట్ల ఈర్ష, ద్వేషం, అసూయ అనేది నీకు ఉండదు. ఇలాంటి క్వాలిటీస్ నీలో ఉన్నప్పుడు ఇంకా నీ వల్ల ఆ యొక్క పొరుగు వారికి కావచ్చు, నీ యొక్క ఇంట్లో వారికి కావచ్చు, నీ బంధువులకు కావచ్చు, నీ వల్ల ఏం కలుగుతుంది అంటే మేలు కలుగుతుంది. నీ వల్ల ఎవరికి ఏ విధమైనటువంటి ఆ యొక్క భయాందోళన అనేటువంటి పరిస్థితులు ఉండవు అనమాట. కాబట్టి నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నానో మీరును కూడా ఇతరులను కూడా అలాగే ప్రేమించని అంటే ఆ ప్రేమలో ఏముంటుందంటే సమస్తము మేలు కలుగుతుంది. ప్రేమ అంటే మేలు అనేటువంటిది ప్రభు అయిన యేసుక్రీస్తు తీసుకొచ్చినటువంటి నిర్వచనము. ఈ లోకంలో ప్రేమలు కాదు, ఈ లోకంలో ఇచ్చిపుచ్చుకునేటువంటి ప్రేమలు, భార్యాభర్తల ప్రేమలు, తర్వాత స్నేహితుల ప్రేమలు, ఆ తర్వాత లవర్స్ ప్రేమలు ఏంటంటే ఏదో ఒక ఆకర్షణానికి వాళ్ళు ఆకర్షించబడి ప్రేమిస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క ప్రేమ మన ద్వారా ఏది కోరుకోవటం లేదు. మన ద్వారా దేవుని కోరుకుంటున్నటువంటి విషయాలు ఏదైనా ఉన్నాయంటే మనం ఈ లోకంలో స్వచ్ఛంగా సత్యంలో బ్రతకాలని, ఆ ఇష్టలుగా మనం ఉండాలని, ఎదుటి వారి పట్ల మనము డేంజర్ గా ఉండకుండా మనం అందరికీ ఎలా ఉండాలంటే మంచిగా ఉండేటువంటి ఆ యొక్క క్రియలు కలిగిన వాళ్ళగా మనం ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులకు
ఆయన బోధిస్తున్నారు. కాబట్టి నేను వెళ్ళిన తర్వాత మీరు చేయవలసిన పని ఏంటంటే, మిమ్మల్ని అంటే మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఏముంటుందంటే, పంటికి పన్ను కంటికి కన్ను. నీ పన్ను ఎవరైనా అంటే ఒక దెబ్బ కొట్టినప్పుడు పన్ను ఊడిపోతే నువ్వు వెంటనే నువ్వు వాడిని కూడా ఆ చెంప కొట్టి వాడి పన్ను కూడా తీస్తే నీకు ఏ విధమైనటువంటి ఆ యొక్క న్యాయ విమర్శ అనేది ఉండదు. నీ మీద ఎలాంటి ఫైన్ ఉండదు, నీకు ఎలాంటి శిక్ష ఉండదు. నీ కన్ను కన్నా లాగేస్తే నువ్వు కూడా వాడి కన్ను లాగేయవచ్చు. అంటే చెల్లుకు చెల్లు కార్యక్రమం మోసే ధర్మశాస్త్రంలో పాత నిబంధనలో ఉంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు తీసుకొచ్చిన ధర్మశాస్త్రము ప్రేమ, సహించు, శత్రువుల కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి, ద్వేషించు వారి కొరకు ప్రార్థన చెయ్యి. అంతేకాని నీ కక్ష తీర్చుకోబాక. కక్ష తీర్చుకునేది దేవుడు. నీ పట్ల ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళను దేవుడు ఎలా శిక్షించాలో అది ఆయన పని, నీ పని కాదు. నువ్వు వెంటనే కలిగి ఉండాల్సింది నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రేమించే మనసును కలిగి ఉండాలా అనక అంటూ ఈ 34-35లో మీరు నాకు శిష్యులుగా ఉండాలంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నానో మీరు కూడా అలాగే ప్రేమించాలా. అంతకుముందు ఆ యొక్క ప్రేమకు మాదిరికరంగా కొన్ని ముందు వచ్చిన వాళ్ళు ఆయన ఏం చేస్తుంటారంటే, ఆ యొక్క వాళ్ళ యూదుల ఆచార ప్రకారము వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక పస్కా విందును భుజించేవాళ్ళు. ఆ పస్కా విందు భుజించేటువంటి సమయంలో అందరూ కూర్చున్నటువంటి ఆ యొక్క శిష్యులు కూర్చున్నటువంటి ఆ యొక్క రూమ్ లో ప్రభువుని ఏం చేస్తారంటే, ఆయన ఆ యొక్క టవల్ని, ఆయన తువాల్ని ఆయన నడుముకు కట్టుకొని ఒక నీళ్లు గిన్నెతో తీసుకొని శిష్యుల పాదాలు అందరికి కడుగుతారు. కొంతమంది శిష్యులైతే పేతురు, యోహాను వీళ్ళు కడుగుతాయంట. లేదు మిమ్మల్ని నేను తప్పకుండా కడగాల, కడిగి నీకు నాకు రేపు పరలోకంలో మనం ఇద్దరము ఏంగా ఉంటే క్లోజ్ గా ఉండిపోతాం. లేకపోతే నువ్వెవరు నేనెవరో మనకు ఆ బంధం అనేది ఉండదు. కాబట్టి నేను ఖచ్చితంగా కడగాలంటాను. అంటే ఆయన ప్రభువుగా ఉండి ఒక బోధకుడిగా ఉండి అంటే ఒక హెచ్చు స్థాయిలో ఉండి కూడా తన శిష్యులు తన దగ్గర వాళ్ళు ఉంటుండేటువంటి శిష్యరకము చేసే వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ఆయన కాళ్ళు కడుపుతున్నాడు, కాళ్ళను తుడుస్తున్నాడు, వాళ్ళకి కావాల్సినటువంటి ఆ పరిచర్యలని అక్కడ చేస్తున్నాడు. చూడండి, నేను బోధకుడిగా ఉండి నేను ఆ యొక్క అన్ని విషయాల్లో నేను గొప్ప ఆ దేవుని యొక్క జ్ఞానం పొందుకొని ఉండి కూడా మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని నేను ఎలా ప్రేమిస్తున్నానో మీరు కూడా ఇతరులు అలాగే ప్రేమించాలని ఒక మాదిరి చేసి చూపించాడు. కాబట్టి అదంతా చేసిన తర్వాత ఆయన క్రియ రూపంలో సమస్తం చేసి ఆయన లోకానికి చూపించాడు. అక్కడ ఏదో ఒక చిన్న మక్కువగా అంటే మర్చిపోక ఏదో ఒక ఉదాహరణ చేయడం కాదు, ఖచ్చితంగా 100% తన యొక్క హోల్ ప్రేమను లోకానికి చూపించాడు. ఆయన చనిపోయే సమయంలో కూడా లాస్ట్ రక్తధార కూడా లోకానికి వరకే ఆయన చిందించాడు. ఏమీ లేకుండా ఆయన ఈ లోకాన్ని విడిచినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. కాబట్టి ఆయనలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆయన మనకు మాదిరికరంగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఏమీ లేకుండా షరతులు లేని ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. మీరు కూడా ఇద్దరు అలాగే ప్రేమించండి. మిమ్మల్ని చూసి భయాందోళన పరిస్థితులు కలిగి ఎవరు ఉండకూడదు. మిమ్మల్ని చూసినప్పుడు మాకు వాళ్ళ వల్ల మేలు కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది అనేటువంటి ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయండి. కానివ్వండి, మిమ్మల్ని చూసి భయంకరమైనటువంటి ఎన్విరాన్మెంట్ మీరు క్రియేట్ చేయబాకండి. దయచేసి ప్రేమించండి, ప్రేమలో మీరు నిలిచి ఉండండి అని ఆయన వాళ్ళకి బోధిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు నువ్వు నేను ఈ లోకంలో జీవించేటప్పుడు మనం ఈ వెత్తిడంత జీవితం 39వ కీర్తన 5వ వచనం చెప్తుంది, మానవుడి జీవితం ఒక వెత్తిడంటండి, ఉంటేనంటండి. ఈ జీవితం కొరకు మనము ఏదేదో అయిపోవాల్సిన అవసరం లేదు. మనల్ని మనం తగ్గించుకుందాము, ప్రేమిద్దాము. ఎవరి పట్ల కక్ష కార్పణ్యాలు మనం పెట్టుకోకూడదు. ఎందుకంటే వీటి వల్ల మనకు ఏ ప్రయోజనము ఉండదు. మన హృదయానికి మనకు సమాధానం ఉండదు, మన శరీరానికి ఆరోగ్యం ఉండదు, దేవుని దగ్గర మనకి ఏముండదు, తల ఎత్తుకునే వరంగా ఉండలేము. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మనకు నెగటివే కానీ మంచి కానీ కాదు. నువ్వు ఎప్పుడైతే మేలు చేసేది నేర్చుకుంటావో, నువ్వు ప్రేమించేది నేర్చుకుంటావో, నువ్వు దేవుని కొరకు జీవించేదానికి ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకుంటావో దానివల్ల నీకు మేలు కలుగుతుంది, నీ ఇంటి వారికి మేలు కలుగుతుంది, తద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. తద్వారా నువ్వు లోకాన్ని విడిచినప్పుడు సంతోషంగా దేవుని దగ్గరికి పోటకు దేవుడు నీకు మార్గం సరళం చేస్తాడు. అట్టి కృపను అట్టి జ్ఞానాన్ని మనం పొందుకోవాలంటే నిత్యము దేవునితో మనం నడవాలి. దేవుడు చెప్పిన మాటను మనము ఆచరించాలి. ఊరికి ఆయన తెలుసు, ఆయన మాటలు భలే ఉంటాయి అనే చెప్పుకుంటే లాభం లేదు, ఆయన పాటలు భలే బాగుంటాయంటే లాభం లేదు. వాటిలో దాగిన మర్మము, సహించే విషయము, ప్రేమించే విషయము ఎప్పుడు వరకంటే దీర్ఘకాలం అంటే ఈ లోకంలో నువ్వు ఉన్నంత వరకు సహించాల్సిందే. సహించకంటే ఏం చేయగలం? కొంతమంది సహించి ఇంకా నా వల్ల కాదనేస్తారు, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. నువ్వు సహించాలా.
సహించేదానికి నీకు శక్తి చాలదు. కానీ దేవుని ఆశ్రయిస్తే ఆ సహించే శక్తిని, ప్రేమించే శక్తిని, నిన్ను బలపరిచే శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప నీకు నాకు కావాలా. కాబట్టి ఆ కావాలంటే మనం దేవుణ్ణి ఆశ్రయిద్దాము, దేవుని మీద ఆధారపడతాము. ఆ ప్రేమలో నిలిచి ఆ యొక్క మనం కేవలం క్రియ రూపంలో ఆ పనులన్నీ చేయుటకు మనము సిద్ధపడదాము. కేవలం మాటలతో అయితే ఏ లాభము లేదు. క్రియ రూపము దాల్చినప్పుడు ఆ దేవుని నామానికి మహిమ కలుగుతుంది, మన హృదయానికి సంతోషము, సమాధానం కలుగుతుంది. కాబట్టి ఇంకెప్పటికీ మనకి ఎవరు శత్రువు ఉండదు. మన శత్రువు అంటూ ఉంటే ఈ లోకంలో మన విరోధి అపవాది మాత్రమే. వాడిని ఎల్లప్పుడూ మనము మన కార్యక్రమంతో త్రొక్కేటువంటి ఆ యొక్క శక్తిని మనం పొందుకునేదానికి ప్రార్థిద్దాము. దేవుడి ఉదయకాలము మనకి ఇచ్చినటువంటి గొప్ప మాటలు దీవించు గాక. మహాగరుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతిని స్తోత్రం నాయన. నీ మహాకృపలో అద్వితీయమైన ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దేవా మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో తండ్రి, యోహాను సువార్త 13వ అధ్యాయంలో ప్రభా 34-35 వచనంలో మీ శిష్యులందరినీ నాయన మీరు నాయన వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇదిగో మీరు నా మాట విన్నట్లయితే ఇదిగో నేను మీకు ఒక ఆజ్ఞని ఇస్తున్నాను. ఇదిగో మీరు నాకు శిష్యులుగా ఉండాలనుకుంటే ఇదిగో మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నానో మీరు కూడా అలాగే ఇతరులు ప్రేమించే మనసు నేను కలిగి ఉండాలనేటువంటి ఆజ్ఞని మీరు అనుగ్రహించారు. ఆ ప్రేమలో ఎవరైతే నిలుచుంటారో, నిస్వార్థమైన జీవితం జీవించడానికి ఎవరైతే ఇష్టపడతారో అలాంటి కృప ప్రతి ఒక్కరు పొందుకున్నట్టు సహాయం చేయండి. అలాంటి నైనా ఆ ప్రేమను నైనా నిస్వార్థంగా ప్రేమించేటువంటి అలవాటు నైనా అయా ప్రభా వాళ్ళందరూ మాదిరికరంగా జీవించటకు అది నాయన అనుదినము నా తండ్రి అభ్యాసం చేయటకు మీరు కృపను అనుగ్రహించమని ప్రతి బిడపక్షాన విజ్ఞాపన చేస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, ఏ విధమైన శోధనకు చోటు ఇవ్వకుండా సహించే వాళ్ళంగా, భరించే వాళ్ళంగా, నీ యందు ఆనందించే వారంగా, నీ శక్తి చేత, నీ బలము చేత నిత్యము నడిపించబడే వారంగా మేము ఉండటం మాకు నేర్పించమని ఇదిగో వాక్యం వింటుండే నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఏ కుటుంబంలో, ఏ జీవితంలో, ఏ బాధ ఉందో, ఏ శత్రుత్వంతో నిత్యము పోరాడుతున్నారు వాటన్నింటినీ జయించటకు, నీ ప్రేమలో నిలిచినట్టుకు కృపను అనుగ్రహించి మీరేమై పరచబడమని మరలా మీ చిత్తమైతే మేమందరం కలుసుకునే పర్యంతరము మీ కృపాక్షేమములు మాతో ఉండును గాక. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతిమాలు వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ రాగండి. దేవుడు మనకు తోడే ఉండడు గాక. కాబట్టి ప్రభు చెప్పినట్లు మనం ఒకరినొకరు ప్రేమించుకున్నాము. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరి పట్ల శత్రుత్వాన్ని కలిగి ఉండకుండా, ఎవరిని ద్వేషించే వారంగా ఉండకుండా ఆ యొక్క ప్రేమకు చిహ్నమైన ప్రభు అయిన యేసుక్రీస్తును మాదిరికరంగా తీసుకుని కొనసాగుదాము. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోతున్నారు. అనేకంగా మన ఛానల్ గురించి తెలియజేసి ప్రోత్సహించుకున్నాము. మనమందరం దేవుని కొరకు, దేవుని రాజ్యం కట్టుకు పునరుద్ధీకరించబడతాము. దేవుని కృప మనందరికీ తోడే ఉండును కాక. ఆమేన్. షలోమ్.